బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్లోని మధురానగర్లో దారుణం చోటు చేసుకుంది. అయితే పెంపుడు కుక్క కరవడంతో ఒక వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్లోని మధురానగర్లో చోటు చేసుకుంది. రాత్రి పవన్ కుమార్ అనే వ్యక్తి తన పెంపుడు కుక్కతో కలిసి పడుకున్నాడు. ఉదయాన్నే లేచి చూస్తే పవన్ కుమార్ రక్తపు మొత్తం తన బాడీ మొత్తం బ్లడ్తో అంతా ఆ బెడ్ మొత్తం బ్లడ్ ఉండి కనిపించింది. అయితే కుటుంబ సభ్యులు దగ్గరికి వెళ్ళి చూస్తే అప్పటికే పవన్ కుమార్ చనిపోయినట్లు కూడా ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. అయితే తను పడుకున్న తర్వాత అనారోగ్యం కారణంగా టాబ్లెట్స్ వేసుకొని పడుకున్నాడు. అయితే ఆ సమయంలో పెంపుడు కుక్క పవన్కి సంబంధించిన సెక్షువల్ బాడీ పార్ట్స్ని కరవడంతో పవన్ కుమార్ చనిపోయి ఉంటాడు అని చెప్పి కూడా ఇప్పటికే అనుమానాలు వస్తున్నాయి. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన పవన్ కుమార్ దగ్గర ఒక పెంపుడు కుక్క ఉంది. అయితే గత 5 ఏళ్ల నుంచి వీళ్ళు హైదరాబాద్లోని మధురానగర్లో ఉంటున్నారు. అయితే భార్య నుంచి డివోర్స్ తీసుకున్నారు పవన్ కుమార్. నిన్న రాత్రి 11 గంటలకు పడుకున్న తర్వాత తన పక్కనే తన పెంపుడు కుక్క కూడా పడుకుంది. అయితే తను పడుకున్న తర్వాత తన సెక్షువల్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తన పెంపుడు కుక్క కరవడంతో పవన్ చనిపోయినట్లు కూడా ఇప్పటికే కొన్ని అనుమానాలు వస్తున్నాయి. అయితే ఈ ఇన్సిడెంట్ మధురానగర్, హైదరాబాద్లోని మధురానగర్ చోటు చేసుకుంది. తన పెట్ ఏవైతే సాధారణంగా చాలామంది పెంపుడు కుక్కలను వాళ్ళ పక్కన తీసుకొని పడుకుంటుంటారు. ఒకవేళ బయటికి వెళ్ళినా కానీ అంటే పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్గా వాళ్ళు భావిస్తుంటారు. సో పవన్ కుమార్ తాను ఆరోగ్యం బాగాలేదని నిన్న టాబ్లెట్ వేసుకుని పడుకున్న తర్వాత ఏదైతే పెంపుడు కుక్క తన పక్కన పడుకుందో అది కరవడంతో పవన్ కుమార్ చనిపోయినట్లు కూడా ఇప్పటికే అనుమానాలు వస్తున్నాయి. బట్ యాక్చువల్కి డెత్ కారణం అదేనా కాదా అనేది ఫర్దర్గా పోస్ట్ మార్టం జరిగిన తర్వాత తెలుస్తుంది. అయితే ప్రజెంట్ అయితే ఈ ఘటన హైదరాబాద్లోని మధురానగర్లో చోటు చేసుకుంది. పవన్ కుమార్ అనే వ్యక్తి తన పెంపుడు కుక్క కరవడంతో చనిపోయినట్లు కూడా ఇప్పటికే అక్కడున్న జనాలు అనుమానం వ్యక్తపరుస్తున్నారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కొత్త వాళ్ళను చూస్తే చాలు కొన్ని కుక్కలు వెంట పడుతుంటాయి. అయితే పిక్కలు పట్టేదాకా కూడా వదలవు. అదే వాటిని పెంచుకున్న యజమానులతో మాత్రం చాలా సైలెంట్గా నడుచుకుంటుంటాయి. వారిని ఆ ఓనర్స్ని ఏమి చేయవు. అయితే అన్ని కుక్కలు ఇలానే ఉంటాయంటే అది మన పొరపాటే. కుక్కలు కొత్త వాళ్ళనే కాదు, వాటిని పెంచుకుంటున్న యజమానుల సైతం చంపేస్తుంటాయి. సో ప్రజెంట్ హైదరాబాద్లో ఇలాంటిదే ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. మధురానగర్లో ఎంతగానో ఇష్టంగా పెంచుకుంటున్న కుక్కకే బలైపోయాడు ఒక యువకుడు. ఎప్పటిలాగే తాను పడుకునేటప్పుడు తన పెంచుకున్న కుక్కను కూడా పక్కనే పడుకోబెట్టుకున్నాడు పవన్. కానీ తన స్నేహితుడు నిద్ర లేపే సరికి రక్తపు మడుగులో చనిపోయి ఉన్నాడు పవన్. అతని పెంపుడు కుక్క పవన్ సెక్షువల్ ఆర్గాన్స్ను తినేయడంతో పవన్ మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే ఏపీలోని కృష్ణా జిల్లాకి చెందిన పవన్ కుమార్ తన స్నేహితుడు సందీప్తో కలిసి హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ లాస్ట్ 5 years నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నాడు. అయితే కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు పవన్. హాస్పిటల్కి వెళ్ళి ఆల్మోస్ట్ రాత్రి 11 గంటల సమయంలో తన రూమ్కి వెళ్ళి నిద్రపోయాడు. సో ఇదే నేపథ్యంలో పక్కనే అతని పెంపుడు కుక్క కూడా పడుకుంది. బట్ ఉదయాన్నే పవన్ ఫ్రెండ్ అయిన సందీప్ తలుపు కొట్టినా కూడా పవన్ డోర్ ఓపెన్ చేయలేదు. దాంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారిని పిలిచి తలుపు పగలగొట్టి లోపలికి వెళ్ళి చూస్తే పవన్ చనిపోయి ఉన్నాడు. అతని సెక్షువల్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేస్ దగ్గర మొత్తం ఫుల్ బ్లడ్ షెడ్ కనిపించింది. అయితే అతని పెంపుడు కుక్క నోటి నిండా కూడా అక్కడికి వచ్చిన వాళ్ళంతా ఆ పెంపుడు కుక్క నోటి దగ్గర కూడా ఫుల్గా రక్తం కనిపించింది. దాంతో కుక్క అతని సెక్షువల్ పార్ట్స్ని తినడం వల్లే చనిపోయాడు అని కూడా అక్కడుండే వాళ్ళు అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటన మధురానగర్లో చోటు చేసుకుంది. పెట్ డాగ్స్ అనేవి ఎంత లాయల్గా ఉంటాయో, ఎంత విశ్వాసంగా ఉంటాయో మనకు తెలుసు. ఒకవేళ ఇంటి దగ్గర ఎవరైనా కొత్త వాళ్ళు కనిపించినా లేదా అనుమానస్తులు కనిపించినా కూడా వాళ్ళను పసిగట్టే ఒక ఫీచర్, ఒక క్యారెక్టర్ పెంపుడు కుక్కలకు ఉంటుంది. అలాంటిది వాళ్ళ యజమాని దగ్గర చాలా లాయల్గా, చాలా హంబుల్గా వాళ్ళకు ఎలాంటి హాని జరగకుండా కూడా ఈ పెట్ డాగ్స్ అనేవి చూస్తుంటాయి. బట్ అన్ని కుక్కలు అలానే ఉండవు. కొన్నిసార్లు పెంచుకుంటున్న యజమాని పైన తిరగబడుతుంటాయి కొన్ని పెట్ డాగ్స్. మేబీ అక్కడున్న సర్కమ్స్టాన్సెస్ కావచ్చు, ఆర్ డ్యూ టు సమ్ రీజన్స్ కావచ్చు, పెట్ డాగ్స్ అనేవి కూడా ఓనర్స్ పైన తిరగబడుతుంటాయి. గతంలో కూడా మనం చాలాసార్లు ఒక ఇన్సిడెంట్ కూడా చూసాము. ఒక పిట్బుల్ డాగ్ ఎవరైతే ఓనర్ వాళ్ళ మదర్ ఉన్నారో ఆవిడని కూడా గొంతు కొరికి చంపేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. తర్వాత పెట్ డాగ్ని కూడా రీహాబ్ సెంటర్కి పంపించారు. సో ప్రజెంట్ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్
కేవలం అనుమానం మాత్రమే. ఫర్దర్గా ఇది ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నిజంగానే ఆ పెంపుడు కుక్క అతని సెక్షువల్ ఆర్గన్స్ని కొరికిన నేపథ్యంలో అతను చనిపోయాడా అనే దాంట్లో అనే కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. బట్ ప్రజెంట్ అయితే అక్కడికొచ్చి పవన్ గదిలోకి వెళ్ళిన తర్వాత ఎవరైతే తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళారో అక్కడ చూసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, పవన్ ఫ్రెండ్ కావచ్చు లేదా లోపలికి వెళ్ళిన వ్యక్తులు కావచ్చు, వాళ్ళు చెప్తున్న పాయింట్ ఆఫ్ వ్యూని బట్టి అక్కడ పవన్ బెడ్ మీద ఫుల్ బ్లడ్ ఉంది. అండ్ ఏదైతే పెట్ డాగ్ ఉందో ఆ పెట్ డాగ్ నోటి నిండా కూడా బ్లడ్ కనిపించింది. సో మేబీ అతను ఆ కుక్క ఏదో ఉందో అతని సెక్షువల్ ఆర్గాన్స్ని కొరికి ఉండొచ్చు, అందుకే అతను చనిపోయి ఉండొచ్చు కూడా అనుమానాలు, అంటే జస్ట్ ఒక డౌట్ లాగా చెప్తున్నారు. సో ఫర్దర్గా ఇది ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఏంటి కాజ్ ఆఫ్ డెత్ ఏంటి అనేది కూడా ఫర్దర్గా అటు పోస్ట్మార్టం రిపోర్ట్ కావచ్చు లేదా పోలీసులు కూడా చెప్పే నేపథ్యం కనిపిస్తుంది. అయితే మొత్తం మీద ఈ దారుణమైన ఘటన మధురానగర్లో చోటు చేసుకుంది. పవన్ అనే వ్యక్తి తన పెంపుడు కుక్క పక్కన పడుకున్న తర్వాత ఉదయాన్నే లేచి చూస్తే అక్కడ అతని ఫ్రెండ్ చేరుకునే లోపే అక్కడ అతను చనిపోయి ఉన్నట్లు కూడా మనకు అక్కడ చూసిన వాళ్ళు చెప్తున్నారు. ఎవరైనా కొత్త వాళ్ళని చూస్తే చాలు కొన్ని కుక్కలు వెంట పడతాయి. పిక్కలు పట్టేదాకా వదలవు. అదే వాటిని పెంచుకున్న యజమానులతో మాత్రం గప్చుప్గా నడుచుకుంటాయి. వారిని మాత్రం ఏమీ చేయవు. అన్ని కుక్కలు ఇలా ఉంటాయనుకుంటే అది పొరపాటే. కుక్కలు కొత్త వాళ్ళనే కాదు, వాటిని పెంచుకుంటున్న యజమానులను సైతం చంపేస్తున్నాయి. హైదరాబాద్లో దారుణం జరిగింది. మధురానగర్లో ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న కుక్కకే బలైపోయాడు ఓ యువకుడు. ఎప్పటిలాగే తాను పడుకునేటప్పుడు పెంచుకున్న కుక్కను పక్కన పడుకోబెట్టుకున్నాడు పవన్. కానీ తన స్నేహితుడు నిద్రలేపేసరికి రక్తపు మడుగులో చనిపోయి ఉన్నాడు. అతని పెంపుడు కుక్క పవన్ మర్మంగాలను తినేయడంతో మృతి చెందాడు. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన పవన్ కుమార్ తన స్నేహితుడు సందీప్తో కలిసి హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ గత 5 ఏళ్లుగా మధురానగర్లో నివసిస్తున్నాడు. కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న పవన్ ఆసుపత్రికి వెళ్లి రాత్రి దాదాపు 11 గంటల సమయంలో తన గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. పక్కనే అతని పెంపుడు కుక్కడు కూడా పడుకుంది. ఉదయం సందీప్ తలుపు తట్టక పవన్ లేవలేదు. దాంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారిని పిలిపించి తలుపు పగలగొట్టి లోనికి వెళ్ళగా అప్పటికే పవన్ చనిపోయి ఉన్నాడు. అతని మర్మాంగాలు రక్తంతో ఉన్నాయి. అతని పెంపుడు కుక్క నోటి నుండా రక్తం ఉంది. అతని మర్మాంగాలు తినడం వల్లే మృతి చెంది ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, మనం చూస్తున్నాం ఒక పెంపుడు కుక్కే ఆ వ్యక్తిని కరిచి చంపిందా, లేదంటే ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అలాగే పవన్ స్నేహితుడు ఏం చెప్తున్నాడు ఈ ఘటనకు సంబంధించి? ప్రసన్న, మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పవన్ కుమార్ అనే వ్యక్తి అనుమానాస్పద మృతి చెందడం జరిగింది. అయితే ప్రధానంగా కుక్క కాటుకే బలైపోయాడు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, హస్కీ కుక్క గత 2 నెలల క్రితం పవన్ కుమార్ ఈ కుక్కని తీసుకొచ్చుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. సాధారణంగా పెంపుడు కుక్కలు అనేవి యజమానికి చాలా స్నేహపూరితంగా ఉంటాయి. బయట వ్యక్తులు ఎవరైనా తెలియని వ్యక్తులు వస్తేనే అవి అరుస్తూ ఉంటాయి. సింబాలికంగా ఎవరైనా వచ్చినప్పుడు యజమానికి చెప్పే ప్రయత్నం చేస్తుంటాయి. అయితే విజువల్స్లో మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ఈ హస్కీ కుక్క అనేది నేను ఒకసారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు అనంటే కుక్కలు అనంటే ఒకవేళ వాటికి కరిసే స్వభావం ఉంటే ఖచ్చితంగా బయట వ్యక్తులు వచ్చినప్పుడు అరవడము, లేదంటే వాటిని కొంచెం బయటికి వచ్చే అరిసే ప్రయత్నం చేస్తాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ హస్కీ కుక్కకి నేను ఎవరో తెలియదు, కొత్త వ్యక్తి వచ్చినప్పుడు కుక్కలు అరుస్తూ ఉంటాయి. కానీ ఈ కుక్క కనీసం అరవనటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది ఈ హస్కీ కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు. మనం విజువల్స్లో చాలా క్లియర్గా చూడొచ్చు. నేను చెయ్యి పెట్టే ప్రయత్నం చేసినప్పుడు కూడా అది కేవలం చూస్తుంది కానీ అరవడం లేదు, కరిసే ప్రయత్నం చేయడం లేదు. అయితే పవన్ కుమార్ నిన్న
రాత్రి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బయటికి రాకపోవడంతో తన స్నేహితుడు తనని లేపే ప్రయత్నం చేశాడు. డోర్లన్నీ కూడా బ్రేక్ చేసి లోపలికి వెళ్ళినప్పుడు తను రక్తపు మడుగుల్లో అంటే తన ప్రైవేట్ పార్ట్స్ మర్మంగాల నుంచి బ్లడ్ కారడం, వెంటనే ఈ కుక్కకి సంబంధించి నోటి మీదంతా కూడా బ్లడ్ ఉండడం వల్ల కుక్క మర్మంగాలను పట్టుకొని లాగి ఉంటుంది, చనిపోయి ఉంటారు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. కానీ కుక్కని చూస్తే మనం అంటే హస్కీ కుక్క అన్నంత మాత్రాన కరవదా అనేది మాత్రం నేను చెప్పడం లేదు. బట్ ఈ కుక్క స్వభావం చూస్తే నేను తెలియని వ్యక్తిని అయినప్పటికీ కూడా ఎలాంటి అరుపులు కానీ లేదంటే ఏమీ లేదు. అట్లీస్ట్ బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. రోజు యజమాని పవన్ కుమార్ బయటికి తీసుకువెళ్ళి ఆ డాగ్ ని బయట తిప్పుతూ ఉంటాడు. ఇప్పుడు యజమాని కనిపించకపోవడంతో తను నిరాశగా ఉన్నటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు. అంటే ఎదురు చూస్తుంది, ఎవరైనా వస్తారేమో, పవన్ కుమార్ వస్తాడేమో అన్న ఎదురు చూపులు మాత్రమే ఆ డాగ్ లో మనకు కనిపిస్తుంది. విజువల్స్ లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. గత 5 సంవత్సరాల క్రితం పవన్ కుమార్ ఇక్కడ హైదరాబాద్ కి వచ్చాడు. తన భార్యకి తనకి చిన్న చిన్న మనస్పర్ధలు ఉండడంతో పవన్ కుమార్ తన స్నేహితుడు కలిసి ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అయితే గత 2 రోజుల క్రితము తన హాస్పిటల్కి వెళ్ళి హెల్త్ చెకప్ చేయించుకున్నాడు. గత కొన్ని సంవత్సరాల నుంచి హెల్త్ బాగోలేక తను ఇబ్బంది పడుతున్నాడు. అయితే తను మానసికంగా కృంగిపోయి హార్ట్ స్ట్రోక్ కానీ లేదు అనంటే ఇతరితర విధాలుగా చనిపోయిన తర్వాత ఈ డాగ్ లోపలికి వెళ్ళి లేపే ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే ఎంతసేపటికి పవన్ కుమార్ లెగకపోవడంతో ఈ డాగ్ అనే తనని పట్టుకొని లెగు అని చెప్పేసి లేపే ప్రయత్నం ఏమన్నా చేసినటువంటి టైంలోనే ప్రైవేట్ పార్ట్స్ అయిన మర్మంగాలని మీదేమైనా సరే పట్టుకొని లాగితే అక్కడ నుంచి బ్లీడ్ వచ్చిందా, చనిపోయిన తర్వాత లేపే ప్రయత్నం చేసిందా, లేదు అంటే కుక్కనే చంపేసిందా అన్న విధంలో పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తేనే అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా తెలుస్తుంది. ఒకవేళ నిజంగానే మనం గతంలో చూసాము డాగ్స్ అనేవి పెంచుకుంటున్నటువంటి యజమానినే బైట్ చేసినప్పుడు అంటే కొరికినప్పుడు చాలా ఇన్ఫెక్షన్ అయ్యి చనిపోయినటువంటి ఘటనలు చూసాము. కానీ మ్యాక్స్ ఆఫ్ పెంచుకుంటున్నటువంటి కుక్కలు అనేవి యజమానిని చంపవు అనని ఒక నమ్మకంతో ఇంట్లో తను ఒంటరిగా అలోన్గా ఫీల్ అవుతున్నాయి. గత 3 నెలల క్రితమే ఈ హస్కీ కుక్కని తీసుకొచ్చుకొని పెంచుకుంటున్నాడు. చాలా ఈ సైలెంట్గా ఉంది, ఎలాంటి అరవడం కానీ లేదు అనంటే అది బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుందే తప్ప నిన్నటి నుంచి కూడా ఎవరిని ఏమనడం లేదు. ఏ కొత్త వ్యక్తులు వచ్చినా కూడా ఎవరిని ఏమనడం లేదు. కాబట్టి మ్యాక్స్ ఆఫ్ తన యజమానిని కూడా చంపి ఉండకపోవచ్చు అనే విషయం అయితే తెలుస్తుంది. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కీలకంగా అసలు ఏం జరిగింది ఏంటి అన్నది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి మనం బోన్ కూడా చూడొచ్చు. ఈ బోన్లోనే రెగ్యులర్గా తనకి ఫుడ్ పెట్టడం, వాటర్ పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. నైట్ టైము పవన్ కుమార్ పక్కనే ఈ డాగ్ పడుకొని ఉంటుంది. కానీ నిన్న ఈ ఘటన జరిగిన తర్వాత కొంతమేరకు తను దాడి చేసే అవకాశం ఉంటుంది, బయటికి వస్తే ఎవరినైనా కరుస్తుందేమో అన్న ఒక భయంతోనే దీన్ని కుక్కని బంధించినటువంటి పరిస్థితి ఉంది. కానీ నిన్నటి నుంచి ఈ డాగ్ని ఇక్కడ ఉంచినప్పటికీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, ఏమీ లేదు, అది అరవడం లేదు, బయటకు వచ్చే ప్రయత్నం మాత్రం చేస్తుంది. పవన్ కోసం ఎదురు చూపులు చూస్తుంది. రోజు తనతో బయటికి వెళ్ళడం, ఫుడ్ పెట్టడం ఇవన్నీ చేశాడు. కాబట్టి నిన్నటి నుంచి తనకి ఫుడ్ లేకపోవడం, అదేవిధంగా పవన్ కుమార్ కనిపించకపోవడం వల్ల కొంతమేరకు కుక్క అయితే ఎదురు చూస్తుంది. కానీ పోలీసులు కేసు నమోదు చేశారు కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత అసలు డాగ్ కరిస్తే చనిపోయారా లేదు అని అంటే చనిపోయిన తర్వాత డాగ్ అనేది లేపే ప్రయత్నం చేసిందన్న విషయాలు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ సుజాత.